దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తులు పడతాం. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం. ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులను ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రుల్లో పనిచేస్తాం. పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా, సూపర్వైజ్ చేస్తా, మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్ని పరిశీలిస్తా. అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం. అదే సమయంలో వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, అందరూ కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్, ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు. ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం. ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం. ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం. ఎన్ని విధాల వాళ్ళకి చేర్చాలను, ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు. రేపు మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు. అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండేవాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉండేవాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం. ఆ కార్యక్రమంలోనే నేనున్నా. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలనో చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపు కూడా నేను 4-5 సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్, ఒకసారి హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి 97 ఆ ప్రాంతంలో, ఉదుహు తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం. ఈరోజు మేము సెక్రటరియట్లో కూర్చోవచ్చు, లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు. కాదు, ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి. ఇక్కడి నుంచే పనిచేయాలి. పనిచేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి. వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి. అందుకే ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఎల్లుండి కూర్చొని ఇక్కడ అన్ని సరిచేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం. ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి. జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు. 98లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం 9,28,000 క్యూసెక్